కేంద్ర బడ్జెట్ 2025-26ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెద్దపల్లి జిల్లాలోని పలువురు రైతులు దూరదర్శన్తో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రైతులు ఆకాంక్షించారు. దానికి సంబంధించిన సబ్సిడీ ఇవ్వడం, దానికి ఒక గిట్టుబాటు ధరలాగా చెట్లను ఈ విధంగా దానికి సంబంధించిన విత్తనాలు, గడ్డి విత్తనాలు కానీ, పశువులకు సంబంధించిన రోగాలు వచ్చినప్పుడు డాక్టర్లకు అందుబాటులో మందులు, ఇవి అన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60% సబ్సిడీతో ఇచ్చినట్లయితే పశువు ఆధారిత కుటుంబాలకు బడ్జెట్ లో నిధులు పెట్టి ప్రభుత్వం ఆదుకున్నట్లయితే వ్యవసాయంతో పాటు కుటుంబాలు అనేటి బాగుపడుతుంది. నాటు దున్నిచ్చే కంచెల్లి పంట పండించేదాకా చాలా ఫేజెస్ లో రైతు యొక్క పెట్టుబడి పెరిగిపోతుందండి. 30 క్వింటాలు పండించిన, 20 క్వింటాలు పండించిన అది పంట అనుకున్నంత స్థాయిలో రాలేకపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే వాతావరణ మార్పులు ఇలాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి మేము వ్యవసాయానికి పెట్టేటువంటి ఖర్చు అనేది స్టాండర్డ్ అయిపోతుందండి, ఇంకా పెరుగుకుంటూ పోతుంది. కానీ మాకు వచ్చినటువంటి పంట యొక్క విలువ మీద ఇప్పుడు మద్దతు ధర ఉంటుంది కానీ అది తక్కువ ఉండడం వల్ల మేము అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే వేడుకుంటున్నా అండి, 100కి 100 రూపాయలు రైతుకు సంబంధించినటువంటి మద్దతు ధర పెంచండి. ఇంకా వేరే విధంగా రైతుకు ఉపయోగపడేటువంటి వేరే ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి సబ్సిడీలు కానివ్వండి, మిగతా పంటకు సంబంధించినటువంటి రుణాలు కానివ్వండి, ఏ విధంగానైనా కానీ సహాయం చేయండి.